ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఉదంతం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కు యూజ్ అండ్ త్రో రాజకీయాలను సజీవ సాక్ష్యంగా నిలిచింది. నిన్న మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ చంద్రబాబులపై రావణ్ చేసిన బూతు పురాణాలకు, విద్వేషపూరిత వ్యాఖ్యలకు తాడేపల్లి కేంద్రంగా లభించిన పబ్లిసిటీ అండదండలు అంతా ఇంతా కాదు. సాక్షి మీడియాలో సైతం రావణ్ అరెస్టుపై పేజీలకు పేజీలు కథనాలు రాశారు. మొదటిసారి రావణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హే రామ్ అంటూ ట్వీట్ చేసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలిపోయిందంటూ నానా గగ్గోలు పెట్టారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కరుగా సర్దేసుకొని రావణ్ తో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ చేతులు కడిగేసుకుంటున్నారు. రావణ్ ను కేవలం తమ రాజకీయ అవసరాల కోసం దారుణంగా వాడేశారనేది స్పష్టమవుతోంది. గతంలో రావణ్ కు మేమంతా ఉన్నాం, నీవు దూసుకుపో అంటూ వెండుతట్టి రెచ్చగొట్టిన పార్టీ నేతలు ఇవాళ ఆయన జీవితం జైలు పాలై లీగల్ ఇబ్బందుల్లో పడగానే వైఎస్ఆర్సీపీ అధికారిక సోషల్ మీడియా వింగ్ కూడా ఈ ఇష్యూపై పూర్తిగా మౌనవ్రతాన్ని ఆశ్రయించింది. కేసు తీవ్రతను చూసి భయపడిన తాడేపల్లి పెద్దలు ఎక్కడ ఈ దేశద్రోహం కేసుల ఉచ్చు తమ మెడకు చుట్టుకుంటుందోనని భావించి రావణ్ ను నట్టేట ముంచేశారు. సామాన్య యూట్యూబర్ ను తమ రాజకీయ ప్రత్యర్థులపై అస్త్రంగా వాడుకొని అవసరం తీరగానే పక్కన పెట్టేయడం వైఎస్ఆర్సీపీకి అలవాటైన పాపం. గతంలో వైఎస్ఆర్సీపీ తరపున సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మాట్లాడిన ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ తీవ్ర హెచ్చరికలు చేశారు. వీరు అవసరానికి వాడుకునే పని అయిపోయాక పాతాళంలోకి నెట్టేసి వదిలేస్తారు, ఎవరూ ఇలాంటి వారిని నమ్మి మోసపోగండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ యూజ్ అండ్ త్రో సంస్కృతిని బట్టబయలు చేశాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పెట్టుబడే ఇలాంటి బకరాలపై ఆధారపడి సాగుతుందంటుంది. పార్టీ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా కేవలం ప్రత్యర్థులపై వ్యక్తిత్వ హసనానికి పాల్పడే కింది స్థాయి సోషల్ మీడియా కార్యకర్తలను, యూట్యూబర్లను తాడేపల్లి కోటరీ ముందు వరుసలో నిలబెడుతుంది. వారికి తాత్కాలికంగా కొంత డబ్బు, పబ్లిసిటీ ఆశ చూపి చట్ట వ్యతిరేకమైన పనులకు ఉసిగొల్పుతూ తీరా లీగల్ సమస్యలు వచ్చి సదరు వ్యక్తులు జైలు పాలైనప్పుడు వారి కుటుంబాలు రోడ్డున పడిన జగన్ రెడ్డి క్యాంప్ నుంచి ఎలాంటి నైతిక లేదా ఆర్థిక సహాయం అందదు. రావణ్ లాంటి వారు ఒకరు జైలుకి వెళ్తే వారి స్థానంలో వాడుకోవడానికి మరో బకరా దొరుకుతారనే ధీమాతో ఈ విద్వేష రాజకీయం నడుస్తోంది. కష్టకాలంలో నిలబడిన లీడర్షిప్ ను నమ్ముకొని ప్రత్యర్థులపై విద్వేషం కక్కితే చివరికి మిగిలేది చీకటి గదులేనని, జగన్ రెడ్డి రాజకీయం కేవలం వాడుకొని వదిలేయడమేనని ఈ సంఘటనతో ఏపీ ప్రజలకు, సోషల్ మీడియా శ్రేణులకు క్లియర్ కట్ మెసేజ్ వెళ్ళింది.